వెల్కమ్ టు న్యూస్ అడ్డా. భారతీయ జనతా పార్టీ అధిష్టానం తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. నిజంగా ప్రత్యేక ఫోకస్ పెడితే తెలంగాణలో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించే అవకాశాలు ఉన్నాయి అని అంటే పశ్చిమ బెంగాల్ తరహాలో ఒక వ్యూహాన్ని అనుసరించే విధంగా ఒక యాక్షన్ ప్లాన్ను రూపొందించారట. అందులో భాగంగా తెలంగాణలో పట్టు ఉన్న కాంగ్రెస్ కావచ్చు, అటు బీఆర్ఎస్ కావచ్చు, అంటే మెయిన్ టార్గెట్ బీఆర్ఎస్. మరి ఆ వాళ్లపైన కొంత టార్గెట్ పెట్టుకున్నట్టుగా తెలుస్తున్నది. మరి ఎవరా నాయకుడు అనేది కూడా ప్రస్తుతం ఒక చర్చనీయాంశంగా మారింది. ఇటీవలి కాలంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైతే నితిన్ నవీన్ కావచ్చు, జేపీ నడ్డా, అభయ్ పాటిల్ కావచ్చు, తెలంగాణ టూరు పెట్టుకోవడం జరిగింది. ఆ పెట్టుకున్న సందర్భంలో రాష్ట్ర రాజకీయాల్లో అంటే అగ్రనేతలు ముగ్గురు వరుసగా రావడంతో రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త చర్చ మొదలైందని చెప్పాలి. అంటే ఇది ఆషాఢ మాసం, రానున్న శ్రావణ మాసంలో భారతీయ జనతా పార్టీలోకి కాంగ్రెస్ బీఆర్ఎస్కు సంబంధించిన అగ్రనేతలు చేరుతారని, ఇప్పటికే వాళ్లతో టచ్లో ఉన్నారని అభయ్ పాటిల్ కామెంట్ చేయడం జరిగింది. కానీ ఎవరా నేతలు అనే ఊహాగానాలు అయితే ఇప్పుడు ప్రస్తుతం మొదలయ్యాయి. బీజేపీతో సంప్రదింపుల్లో ఉన్నారనే కామెంట్ చేయడంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల్లోనూ ఒకంతగా ఆసక్తికరంగా తయారైంది అని చెప్పాలి. నిజంగా రెండు పార్టీల నేతలు భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకుంటారా? రెండు పార్టీలతో మైండ్ గేమ్ వ్యూహంలో భాగంగా ఈ కామెంట్లను భారతీయ జనతా పార్టీ నాయకులు చేశారా? ఆధ్యాత్మికంగా పవిత్రంగా భావించే శ్రావణ మాసం ఈసారి రాజకీయంగా సంక్షోభ మాసంగా తెలంగాణలో మారబోతుందా? అంటే ఇది భవిష్యత్ కార్యాచరణ ప్రకటన లేక ప్రత్యర్థి పార్టీలో మానసిక ఒత్తిడి పెంచే ఎత్తుగడ? అంటే ఇలాంటి అనుమానాలు అయితే తెలంగాణ రాజకీయాల్లో కొనసాగుతున్నాయి. బీజేపీలోని గ్రూప్ తగాదాలను కొలిక్కి తెచ్చిన అభయ్ పాటిల్ ఇప్పుడు సామాజిక పరంగా ప్రాంతీయ పలుకుబడి ఉన్న నేతలను ఆకర్షించే వ్యూహానికి పదులు పెట్టారన్నది కమలనాథుల వాదన. మరి రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ఇంకా 2.5 ఏళ్ల సమయం ఉన్న అన్ని ప్రధాన పార్టీలతో అన్ని ప్రధాన రాజకీయ పార్టీల్లో ఈ యాక్టివిటీ అనేది ఊపందుకుందని చెప్పాలి. గెలుపు కోసం 3 పార్టీలు ముమ్మర ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి. పోటాపోటీగా విమర్శలు, ఆరోపణలు సైతం చేసుకుంటున్న వైనం మనం చూస్తున్నాం. రాజకీయంగా పైసాయి సాధించేందుకు పడరాని పాటలైతే ఈ రాజకీయ పార్టీలు పడుతున్నాయి. ఇక భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావడానికి అవసరమైన యాక్షన్ ప్లాన్ అయితే అమలు చేస్తూనే రాష్ట్ర స్థాయిలో ఫేస్ వాల్యూ ఉన్న ఇతర పార్టీల నేతలకు గాలం వేయాలని చూస్తున్నదట. ఇక బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు కొత్త ఊహాగానాలకు తెరచీశాయని చెప్పాలి. శ్రావణ మాసంలో చేరికలపై సంచలన ప్రకటనలు చేయడమే ఈ చర్చకు కారణం. అభయ్ పాటిల్ అంటున్న ఆ నేతలు ఎవరు? మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ను విడిచి కమలం తీర్థం పుచ్చుకునే వాళ్ళు ఎవరు అనే చర్చ కొనసాగుతున్నది. బీజేపీ ఆపరేషన్ ఆకర్షకు చిక్కే వాళ్ళు ఎవరు? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురు బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు చాలామంది కాంగ్రెస్కు దగ్గరయ్యారు. మరికొంతమంది అయితే సొంత పార్టీ యాక్టివిటీస్లో యాక్టివ్గా లేరనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరికల కంటే సంస్థాగతంగా మానసికంగా వీక్గా ఉన్న బీఆర్ఎస్ లీడర్లే బీజేపీ ఆపరేషన్ ఆకర్షకు చిక్కుతారనే అభిప్రాయం కమలనాథుల్లో వ్యక్తమవుతున్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు రారు కాబట్టి మెయిన్ టార్గెట్ బీఆర్ఎస్ పైన పెట్టినట్టుగా తెలుస్తుంది. అంటే రాజకీయ భవిష్యత్తుపై ఉండే ఆందోళన, కేసీఆర్ బయటకు రాకపోవడంతో గులాబీ పార్టీకి ఫ్యూచర్ ఉండదనే అభిప్రాయం,
క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ సంస్థాగతంలో బలంగా లేదనే భావన, అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కష్టమేమోననే అనుమానం, ఇవన్నీ బీజేపీ వైపు చూసే అవకాశాలున్నాయనే మాటలు భారతీయ జనతా పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. శ్రావణ మాసంలో ఆపరేషన్ ఆకర్షణ ముమ్మరం చేసిన తర్వాత బీజేపీ ఫస్ట్ చాయిస్ టార్గెట్ బీఆర్ఎస్ మాత్రమే అనేది కమలనాథుల నుంచి వస్తున్న సమాచారం. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో 8 మంది ఎంపీలు గెలవడంతో భారతీయ జనతా పార్టీలో ఒకంత ఆత్మవిశ్వాసం పెరిగిందని చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రత్యామ్నాయ శక్తిగా నిలవడం, అధికారంలోకి రావడం, ఈ లక్ష్యాలు నెరవేరాలంటే కేవలం ప్రస్తుతం ఉన్న కేడర్తో సరిపోదని, జిల్లాల్లో ప్రభావం ఉన్న నాయకులను ఆకర్షించాల్సిందేనన్నది భారతీయ జనతా పార్టీ ఆలోచన. దానితో పాటు ప్రత్యర్థి పార్టీల్లో అనిశ్చితి వాతావరణాన్ని సృష్టించడము ఒక అవసరంగా భావిస్తున్నదట భారతీయ జనతా పార్టీ. ఒకవైపు పార్టీలో వర్గాలుగా విడిపోయిన వారిని కన్విన్స్ చేసి ఒక్కటి చేసిన సామాజిక వర్గాల రీత్యా ఓటు బ్యాంకును ప్రభావితం చేసే జిల్లా స్థాయి నాయకులు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపే సీనియర్ లీడర్ల వైపు భారతీయ జనతా పార్టీ చూస్తున్నదట. డీలిమిటేషన్ జరిగితే ఈసారి అదే స్థానం ఉంటుందో లేక మరో నియోజకవర్గానికి షిఫ్ట్ కావాల్సి ఉంటుందో, టికెట్ వస్తుందో రాదో, ఇలాంటి అనుమానాలతో ఇప్పటి నుంచే సేఫ్ జోన్ను ఎంచుకోవడం కొద్ది మందికి అనివార్యమైంది. ఇలాంటి వీక్నెస్నే భారతీయ జనతా పార్టీ కూడా అంచనా వేస్తున్నది. దీనికి తగ్గట్లుగా రాయబారాలు సైతం నడపాలనుకుంటున్నది. నిజంగా ప్రత్యర్థి పార్టీల నుంచి సీనియర్ నేతలు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారా, లేక ఆ పార్టీలో మానసిక ఒత్తిడి పెంచే మైండ్ గేమ్లో భాగంగా అభయ్ పాటిల్ ప్రకటన చేశారా? ఈ సందేహాలకు శ్రావణ మాసం పూర్తయిన తర్వాత ఒక క్లారిటీ రానుంది. ఒకవేళ అభయ్ పాటిల్ కామెంట్లు నిజంగా పార్టీ వ్యూహమే అయినట్లయితే ఇతర పార్టీల నుంచి నేతలను ఆకర్షించాలని భావించడమే భారతీయ జనతా పార్టీ వీక్నెస్కు నిదర్శనమని కూడా చెప్పాలి. సొంత పార్టీలో సరైన లీడర్ లేకనే ఇతర పార్టీలపై ఆధారపడాల్సి వస్తున్నదనే మాటలు కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల నుంచి వినిపిస్తున్నాయి. శ్రావణ మాసం నాటికి చేరికలు లేకపోతే ఆ పార్టీ బలహీనతగా, అసమర్థతగానే పరిగణించాల్సి వస్తుందని, అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆ పార్టీ మరింత వీక్ అవుతుందని కాంగ్రెస్ బీఆర్ఎస్ లీడర్లు అయితే వ్యాఖ్యానిస్తున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ పైనే బీజేపీ ఫోకస్ పెడుతున్నదనడానికి ఒకరిద్దరు లీడర్ల నుంచి నేను పార్టీ మారడం లేదు, ఆ ఉద్దేశం లేదు అనే వివరణే నిదర్శనంగా మారబోతుందా అనంటే నిజంగా అదే నిదర్శనంగా మారబోతుందని చెప్పాలి.